మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇంక ఇంతేనేమో దేవుడి చిత్తము, మనం ఇలాగే ఉండటము దేవుని చిత్తమేమో అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కానీ వాక్యమును చదివి పరిశుద్ధాత్మకు మనం చోటిచ్చినప్పుడు, మన అవగాహనను, వాక్యము పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటిచ్చినప్పుడు మన అవగాహనను పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. వాక్యం చదివితే మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మన జీవితంలో ఎదుర్కొనే వాటిని బట్టి ఇంతేనేమో, ఇలాగ ఉండటమే దేవుని చిత్తమేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ వాక్యం చదివితే దేవుని ఆత్మకు మనం అప్పగించుకుంటే మనం ఆలోచించే ఆలోచన సరైనది కాదని గ్రహింపులోకి వస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన సంగమా, అందులో భాగంగానే పరిశుద్ధాత్మ దేవుడు మనము మంచి ఫలములు ఫలించేలాగా సహాయం చేస్తాడు. హల్లెలూయా.